నమస్తే వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం నేను మమత. ఇక ఫెలోపియన్ ట్యూబ్స్ అంటే ఏంటి, ట్యూబల్ బ్లాకేజ్ ఎలాంటి సమస్యలు వస్తాయి, లేటెస్ట్ ట్రీట్మెంట్స్ గురించి తెలియజేయడానికి మన స్టూడియోలో ఉన్నారు 49 హాస్పిటల్స్ డాక్టర్ తేజస్విని గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే డాక్టర్, జనరల్గా మనం ట్యూబల్ బ్లాకేజెస్ అంటూ వింటూ ఉంటాము. ట్యూబల్ బ్లాకేజెస్ అంటే ఏంటండి? సో మనకు ఆడవాళ్ళలో ఫాలోపియన్ ట్యూబ్స్ అనేవి ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ఫాలోపియన్ ట్యూబ్స్లోనే మనకు ఎగ్ అండ్ స్పర్మ్ కలిసి ఫర్టిలైజేషన్ అనే ప్రాసెస్ జరుగుతుందన్నమాట. ఇలా మనకు ఫర్టిలైజేషన్ ప్రాసెస్ ద్వారా తయారైన ఎంబ్రియో ఏదైతే ఉందో ఆ ఎంబ్రియో కూడా ఫాలోపియన్ ట్యూబ్ నుంచి వచ్చి యూట్రస్లో ఇంప్లాంట్ అవ్వాలన్నమాట. సో ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఫర్టిలైజేషన్ జరిగి ఎంబ్రియో ఫార్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ఇంపార్టెంట్ ఈవెంట్ అనేది మనకు ఆడవాళ్ళలో ఫాలోపియన్ ట్యూబ్స్లో జరుగుతుందన్నమాట. సో ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ ఓపెన్గా ఉండడము అండ్ ఆ ఫాలోపియన్ ట్యూబ్స్ పని చేయడము అనేది ఫర్టిలిటీకి అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న వాళ్ళలో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ మనము ఒక 25 నుంచి 35% మంది మహిళల్లో ఫాలోపియన్ ట్యూబ్స్ రిలేటెడ్ బ్లాకేజ్ అవ్వచ్చు, ఫాలోపియన్ ట్యూబ్ ఫ్యాక్టర్ అనేది వింటూ ఉంటామన్నమాట. సో మోస్ట్ కామన్ కాజ్ అన్నట్టు మనం గమనించినట్టయితే ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ ఎందుకు బ్లాక్ అవుతాయి అని మెయిన్గా పెల్విక్ ఇన్ఫెక్షన్స్, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటారనమాట. సో ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబ్స్ ఎప్పుడైతే బ్లాక్ అవుతాయో అలాంటి వాళ్ళలో మనము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు డిఫికల్టీ కావచ్చు, డిలే కావచ్చు, ప్రెగ్నెన్సీ రాకపోవడం ఇలాంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఈ పిఐడి అనేది మనకు పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అనేది మోస్ట్ కామన్ కాజ్ మనకు ట్యూబ్స్ బ్లాక్ అవ్వడానికి. ఇది కాకుండా ఇంకా మనం అడిషనల్ రీజన్స్ అన్నట్టు చూసుకుంటే ఎండోమెట్రియోసిస్ సమస్య వల్ల బాధపడే వాళ్ళలో కూడా ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ అనేవి బ్లాక్ అయ్యే అవకాశం ఉండొచ్చు. అండ్ దీంతోపాటు ప్రీవియస్గా ఏమన్నా అబ్డామినల్ ఆర్ పెల్విక్ సర్జరీస్ జరిగినప్పుడు కూడా వీటి వల్ల ఫామ్ అయ్యే అడ్హెషన్స్ అంటే అతుకులు ఏవైతే ఉంటాయో వాటి వల్ల కూడా మనకు ట్యూబ్స్ అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. డాక్టర్, జనరల్గా ఇనిషియల్ స్టేజ్లో మనము ఈ బ్లాకేజెస్ గుర్తించవచ్చు అంటారా? సో ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి ఆడవాళ్ళలో మనము ట్యూబల్ పేటెన్సీ టెస్ట్ అనేవి సజెస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ ట్యూబల్ పేటెన్సీ టెస్ట్ అనేవి మనం ఉదాహరణకు తీసుకుంటే మోస్ట్ కామన్గా మనము హిస్ట్రోసాల్పింగోగ్రఫీ అనేది ఒక టెస్ట్ మనము ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా చూసుకోవడానికి చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ హిస్ట్రోసాల్పింగోగ్రఫీ పద్ధతి ద్వారా మనము అది కరెక్ట్గా టైం చేసి దాంట్లో ఆ ప్రొసీజర్లో ఒక డై ఉపయోగించి అండ్ ఫ్లోరోస్కోపీ పద్ధతి ద్వారా మనకు ఫాలోపియన్ ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉన్నాయా లేదా అనేది చూడడం జరుగుతుందన్నమాట. ఈ హిస్ట్రోసాల్పింగోగ్రఫీ కాకుండా అదర్ మెథడ్స్ లాగా మనం తీసుకున్నట్టయితే మనము సలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ అవ్వచ్చు, లేదు అంటే హిస్ట్రోసాల్పింగో కాంట్రాస్ట్ సోనోగ్రఫీ, లేదు అంటే కొంతమందిలో అదర్ ఇండికేషన్ అదర్ రీజన్ వల్ల ఏదన్నా లాప్రోస్కోపీ ప్రొసీజర్ అవుతుంది అన్నప్పుడు అలాంటి వాళ్ళలో లాప్రోస్కోపీ ప్రొసీజర్ ఎలాగో చేస్తున్నారు కాబట్టి దాంతోపాటు ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అనేది కూడా సైమల్టేనియస్గా చూసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. డాక్టర్, జనరల్గా కొంతమందికి 2 సైడ్ బ్లాకేజ్ ఉంటుంది, కొంతమందికి 1 సైడే ఉంటుంది అంటారు. సో 1 సైడ్ ఒకవేళ బ్లాకేజ్ ఉన్నట్లయితే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయండి? సో ఒక్క సైడ్ ఫాలోపియన్ ట్యూబ్ ఓపెన్ ఉన్నా కూడా వాళ్ళలో ప్రెగ్నెన్సీ ఒకవేళ అదర్ ఫ్యాక్టర్స్ ఏవి లేవు అన్నప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. సో సింగిల్ ట్యూబ్ ఓపెన్ ఉన్నప్పుడు వాళ్ళలో అదర్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నాయా అంటే ఉదాహరణకు ఆడవాళ్ళలో మగవాళ్ళలో ఇన్ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ అనేది సైమల్టేనియస్గా మనం స్టార్ట్ చేసి ప్రొసీడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మగవాళ్ళలో సెమెన్ అనాలిసిస్ అనేది ఒక బేసిక్ ఎవాల్యుయేషన్ లాగా మనము ఇన్ఫర్టిలిటీ వర్కప్లో చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఒకవేళ సెమెన్ అనాలిసిస్ నార్మల్గా ఉండి ఒక ట్యూబే ఓపెన్ ఉంది అన్నప్పుడు పీసీఓఎస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అన్నప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఐదర్ న్యాచురల్గా ఆర్ ఐయుఐ లాంటి పద్ధతుల ద్వారా కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు. బట్ 2 ట్యూబ్స్ బ్లాక్ అయ్యాయి అండ్ బ్లాక్ కన్ఫర్మ్ అయింది అలాంటి కండిషన్స్లో వాళ్ళకి మనము డిపెండింగ్ ఆన్ ద సైట్ ఆఫ్ ద బ్లాక్, ఆ బ్లాక్ అనేది ఎక్కడ ఉంది అండ్ కాజ్ ఆఫ్ ద బ్లాక్, ప్రాబబుల్ కాజ్ ఏముండొచ్చు అనే దాన్ని బట్టి వాళ్ళు ట్యూబల్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీకి ఎలిజిబులా కాదా, ఒకవేళ లేదు ట్యూబల్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ చేయలేము అలాంటి కండిషన్స్లో వాళ్లకు ఐవీఎఫ్ అనేది ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇవ్వడం జరుగుతుందన్నమాట.
డాక్టర్, ట్యూబల్ ప్రెగ్నెన్సీ అని వింటూ ఉంటాము, అంటే ఏంటండి? సో ట్యూబల్ ప్రెగ్నెన్సీ, ఇప్పుడు మనకు ప్రెగ్నెన్సీ అనేది నార్మల్గా ఫాలోపియన్ ట్యూబ్ నుంచి ఎంబ్రియో అనేది ఏదైతే ఫామ్ అవుతుందో అది వచ్చి యూట్రస్లో ఇంప్లాంట్ అవ్వాలన్నమాట. అంటే గర్భసంచి లోపల అది ఇంప్లాంటేషన్ అనే ప్రాసెస్ జరగాలి. గర్భసంచిలో మనకు ఎంబ్రియో ఇంప్లాంట్ అయ్యి పెరగడం అనేది జరుగుతుందన్నమాట. బట్ కొన్ని కండిషన్స్లో, అంటే లైక్ మోస్ట్ కామన్గా తీసుకుంటే మనము పెల్విక్ ఇన్ఫెక్షన్స్లోనే కావచ్చు, ఇలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళలో మనకు తయారైన ఎంబ్రియో ఏదైతే ఉందో అది ట్యూబ్లోనే ఇంప్లాంట్ అయ్యి అది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, అంటే ట్యూబల్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారనమాట. సో ఈ ట్యూబల్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది మనము వీలైనంత త్వరగా డయాగ్నోస్ చేసుకొని దాన్ని ట్రీట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. డాక్టర్, ట్యూబల్ బ్లాకేజ్ ఉన్నట్లయితే అంటే జనరల్గా ఎలాంటి సమస్యలు మనం ఫేస్ చేస్తాం, ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? సో ట్యూబల్ బ్లాక్స్కి మనము మోస్ట్ కామన్ కాజ్ అనేది తీసుకుంటే పెల్విక్ ఇన్ఫెక్షన్స్ అన్నమాట. సో ఈ ఫ్రీక్వెంట్గా పెల్విక్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఉన్న వాళ్ళలో, అంటే లైక్ ఉదాహరణకు ఆడవాళ్ళలో ఐదర్ ఎక్సెసివ్ వైట్ డిశ్చార్జ్ కావచ్చు, అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్ కావచ్చు, లేదంటే లోవర్ అబ్డోమెన్లో సివియర్ పెయిన్ కావచ్చు, సివియర్ బ్యాక్ పెయిన్, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనము ఒక గైనకాలజిస్ట్ని కానీ కన్సల్ట్ అయ్యి పెల్విక్ ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా అనేది రూల్ అవుట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇలాంటి ఇన్ఫెక్షన్స్ని మనము ఎర్లీ స్టేజెస్లో డయాగ్నోస్ చేసి ట్రీట్ చేస్తే అండ్ వాటిని రికరెన్స్ని కూడా అవాయిడ్ చేయడానికి ప్రివెంటివ్ మెషర్స్ అవి తీసుకుంటే మనకు ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ వల్ల వచ్చే ట్యూబల్ బ్లాక్స్ ఏవైతే ఉంటాయో అవి కొంతవరకు అవాయిడ్ చేసే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. డాక్టర్ గారు, ఈ ట్యూబల్ బ్లాకేజెస్కి సంబంధించి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏమైనా అందుబాటులోకి వచ్చాయా? సో ఈ ట్యూబల్ బ్లాక్స్కి గల ట్రీట్మెంట్స్ మనము కన్సిడర్ చేసినట్టయితే ఈ ట్యూబల్ బ్లాక్స్ అనేది మనము మెయిన్గా ఎక్కడ ఉంది అనేది చూసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. అంటే ఒక సైడ్ ట్యూబే బ్లాక్ అయిందా, లేకపోతే రెండు సైడ్స్ ట్యూబ్ బ్లాక్ అయిందా, అండ్ ఆ సైట్ ఆఫ్ ద బ్లాక్, ఆ బ్లాక్ అనేది ట్యూబ్ మనకు గర్భసంచికి అతికే పోర్షన్కి దగ్గరగా ఉందా, లేకపోతే ట్యూబ్ అండాశయానికి దగ్గరగా ఉన్న పోర్షన్లో ఉందా బ్లాక్ అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. దాన్ని బట్టి వాళ్ళకి ట్యూబల్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ వల్ల ఎంత ఉపయోగం ఉండొచ్చు అనేది మనము సజెస్ట్ చేయొచ్చు అనమాట. అండ్ ఈ ట్యూబల్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ చేశాక కూడా 2 years తర్వాత కూడా ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదు విత్ మెడికేషన్ ఆర్ విత్ IUI అని ఇలాంటి కపుల్స్కి, ఇలాంటి వాళ్ళకి ఇంకా IVF అనేది ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలా కాకుండా కొన్ని కండిషన్స్లో డిపెండింగ్ ఆన్ ద కాజే కావచ్చు, అంటే లైక్ సివియర్ ఎండోమెట్రియోసిస్ వల్ల ట్యూబ్స్ ఎప్పుడైతే అడ్హెషన్స్ అతుకుల్లో బ్లాక్ అయి ఉంటాయో అండ్ ట్యూబ్స్ ఆర్కిటెక్చర్ కూడా ఎప్పుడైతే ఆల్టర్ అయిపోతుందో ఆ ట్యూబ్స్ అనేవి అండాశయానికి దగ్గరలో లేకుండా దూరంగా అడ్హెషన్స్ వల్ల ఉన్న కండిషన్స్లో, ఇలాంటి కండిషన్స్లో ఎప్పుడైతే ట్యూబల్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ మనం చేయలేమో, వెన్ దట్ ఈస్ నాట్ పాసిబుల్, ఇలాంటి కపుల్స్కి కూడా మనము IVF అనేది ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. డాక్టర్, కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. వసంతరెడ్డి గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి మేడం. మా మిస్సెస్కు PCOD ప్రాబ్లం ఉంది మేడం. ఓకే. అయితే PCOD ప్రాబ్లం నుంచి IVFకి వెళ్ళాము. ఓకే. IVFకి వెళ్తే కన్సీవ్ కూడా అయింది 1 time. ఓకే. మళ్ళీ ప్రెగ్నెన్సీ పోయింది. కన్సీవ్ అయి ప్రెగ్నెన్సీ పోయింది. మళ్ళీ PCOD గురించి మళ్ళీ 8 months అవుతుంది, మంత్ వస్తలేదు మేడం. ఓకే. సో యూజువల్గా మనకు PCOD సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో మనకు యానోవులేషన్, అంటే పాలికల్ అనేది అదంతకదిగి పెరిగి రిలీజ్ అవ్వడంలో ఇబ్బంది ఉంటుంది అన్నమాట. సో ఇలాంటి వాళ్ళకి మనకు ఫాలికల్ అనేది ఎప్పుడైతే పెరిగి రిలీజ్ అయ్యి ఈ ప్రాసెస్ అనేది ఎప్పుడు ఒక ఆర్డర్లో జరుగుతుందో అలాంటి వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్గా ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఈ PCOS సమస్యతో బాధపడే వాళ్ళలో ఈ యానోవులేషన్ అనేది మోస్ట్ కామన్గా 80 to 90% వాళ్ళలో ఉంటుంది. కాబట్టి వీళ్ళకి సైకిల్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఉండడం మనం గమనించడం జరుగుతుంది. సో ఇలా ఉన్నప్పుడు మనము ఒకసారి గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి అండ్ ఇన్ని మంత్స్ పీరియడ్ రాలేదు అన్నట్టంటే వాళ్ళు దానికి తగ్గట్టు ఇఫ్ నెసరీ స్కాన్ అండ్ ప్రెగ్నెన్సీ టెస్ట్, యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఇలాంటివి చేసి ఇఫ్ నెసరీ, ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, డేట్ రావడానికి మెడికేషన్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో
అండ్ మీకు ఆల్రెడీ ఒకసారి ఐవీఎఫ్ అయింది, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయింది, ప్రెగ్నెన్సీ వచ్చిపోయింది అంటున్నారు కాబట్టి ఇంకా మరి ఎంబ్రియోస్ ఉన్నాయా లేదా అన్న దాన్ని బట్టి మీకు ఫర్దర్గా ప్రెగ్నెన్సీ ఎలా ప్లాన్ చేయొచ్చు అనేది డిసైడ్ చేస్తారనమాట.